దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. అద్వితీయ దేవుని స్వరూపియగు ఆది సంభూతుడగు దేవుడు గడచిన 6 నెలలు మనల్ని కాపాడి 7వ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు మనలను తనవలే అనగా మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో సెలవిచ్చిన ప్రకారం ఆయన పరిపూర్ణులుగా మనలను మార్చునుగాక. జూలై నెల యొక్క యూట్యూబ్ వర్తమానము అంశమేమనగా జూలై జుజుబే. ఈ పదం కొంచెం ఒకవేళ వినటానికి వ్యత్యాసంగా ఉన్నప్పటికీ ఈ పదములో దాగి ఉన్న 4 పదాల అర్థాలు మీతో చెప్పాలని ఆశించుచున్నాను. మొట్టమొదటిగా రోతేం అనే పదములో నుండి తంగేడు చెట్టు అనేది ఒక పదం పుట్టుకొచ్చిందండి. తంగేడు చెట్టు అనేటువంటి పదములో నుండి పరక వృక్షం అని మరొక పదం వాడుక భాషలో ఆదిమ ప్రజలు పలుకుతూ ఉండేవారు. ఆ పదం రాను బదరీ వృక్షము అని పిలవబడినది. ఈ 4 పదాలు యొక్క మూలమేదనగా జుజుబే అనే ఆంగ్ల పదానికి సమానమై ఉన్నది. ఈ తంగేడు, రోతేం, పరక ఈ వృక్షములన్నింటికి కూడా జన్మస్థానం పాలస్తీనా దేశములో అత్యధికముగా ప్రబలముగా పెరిగేటువంటి వృక్షం బదరీ వృక్షం. దానికి ఆధారముగా 120వ కీర్తన 4వ వచనం, మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనములో మనం ఈ పదములు చూడగలము. బదరీ వృక్షానికి జన్మస్థానం పాలస్తీనా దేశం. తదుపరి మన మాతృదేశపు యొక్క ఇతిహాసములలో, భారతీయ నాగరికతలో, మహాభారత పూజలలో పాలు పంచుకున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒక పుణ్య వృక్షముగా పేరుగాంచబడి ఉన్నది. దేవునికి వ్రతములు, నోములు, పూజలు చేసేటువంటి వారు ఈ బదరీ వృక్షం యొక్క పండ్లను అనగా రేగు పండ్లను దేవునికి పూజకు పెడుతూ ఉంటారటండి. సూర్య భగవానికి ఈ బదరీ వృక్షపు యొక్క పండ్లు అంటే అబ్బా భలే ఇష్టమటండి. దేవునికి స్తోత్రం. దీని ఆకులు సర్వరోగ నివారణకు వినియోగిస్తారట. అది మాత్రమే కాదండి, కొన్ని పూజ చేసే విశేషమైన పండుగ దినాలలో ఈ యొక్క ఆకును వండుకొని భుజించితే దేవుని యొక్క ఆశీస్సులు వారు పొందుతారనేటువంటి ఒక మూఢ నమ్మిక కలదు. ఏది ఏమైనప్పటికీ ఈ చెట్టు యొక్క వృత్తాంతము యొక్క యూట్యూబ్లో విస్తారంగా చెప్పలేము కాబట్టి ఇది క్లుప్తమైన సారాంశము మాత్రమే. మానవ జీవితానికి భయాందోళన, మరణ భయం, నిరాశ, నిస్పృహ, కృంగుదల, కుటుంబాలు చిన్నాభిన్నమైపోవటం, సముద్ర కెరటాల వలె వాడ పగిలి ముక్కలైపోయినట్లుగా కొన్ని జీవితాలు ముక్కలైపోవటం, ఇటువంటివన్నీ కూడా మన బ్రతుకు దినాలలో తుది శ్వాస విడిచే వరకు మనం అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. గాని
ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసిన కార్యం, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను తల్లి గర్భములో రూపం ఏర్పరిచిన దేవుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం భూమి పునాదులు వేయబడక మునిపే నేను ఏర్పరచుకొని ఉన్నాను, ఐ హావ్ చోజన్ యు అని పలుకుచున్న దేవునిని మరచిపోయినప్పుడు మనం కృంగిపోయేటువంటి వారిగా మిగిల్చబడతాం. బదరి వృక్షము మహా గొప్ప పరలోక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినటండి. దేవునికి స్తోత్రం. మన యొక్క క్రైస్తవ అనుభవములు ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్, మనకి చిన్ననాటి నుండి మనకంటూ ఒక సండే స్కూల్ ఉపాధ్యాయుడు ఉన్నాడు కదండి. దేవుని గురించిన మాటలు, పాటలు, కథలు నేర్పించి విశ్వాసిగా రూపుదిద్దినటువంటి ఆ యొక్క సండే స్కూల్ బోధకుల యొక్క బోధనలో బైబిల్లో ఎన్ని కథలు చెప్పినప్పటికీ ఏలియాను గురించి చెప్పకుండా ఏ సండే స్కూల్ ఉపాధ్యాయుడు కూడా ఉండడండి. దేవునికి స్తోత్రం. మొదటి రాజులు 19వ అధ్యాయం అన్న వెంటనే ఏలియా గుర్తుకు వచ్చాను. జనరల్ గా ఏలియా అన్న వెంటనే కాకులతో పోషింపబడిన వాడని, సర్వసంపదల గనికి సమానుడైన యెహోవా యందలి భయమును భక్తిని కలిగిన సారేపాతు సస్య శ్యామలమగు సౌందర్యవతిని గురించి, చనిపోయిన వారు లేపిన వాడని, అగ్నిని కురిపించిన వాడని, 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఉండగా వర్షం కురియనని ఆహాబు రాజుతో చెప్పినటువంటి ఆ మహా గొప్ప దివ్య ఘనత ఏలియా అన్న వెంటనే మనకి మైండ్ లో, టెలివిజన్ స్క్రీన్ లో చూసినట్లుగా మనకు తలంపుల్లో వైబ్రేషన్ మాదిరిగా మెదిలాడును కదండి. యెజబెల్ రాణి యొక్క ఉపద్రవానికి, రౌద్రానికి, ఆమె యొక్క ప్రగడమైనటువంటి ప్రోత్సాహకరమైన మరణ భయాల గురించి మాట్లాడుచు ఉండగా, ఇంతటి మహా గొప్ప ధైర్య సాహస కార్యములు చేసిన ఏలియా కృంగిపోయి బదరి వృక్షము కింద పరుండి చేసిన ప్రార్థన మొదటి రాజులు 19వ అధ్యాయము 5, 6, 7, 8, 9, 10 వచనాల్లో మనం చదవగలం. చేతకాని ప్రార్థన. అతడు ఒకవేళ నేను అనుకుంటున్నాను సొలొమోను రచించిన ఆ శ్రేష్ఠ సామెతల పుస్తకములో ఒక అమూల్యమైన మాట ఉన్నదండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదు అని. అది మర్చిపోయి ఉంటాడని మతిమరుపు ఏర్పడ ఉండవచ్చు. అమనేసియా అని ఆంగ్ల పదానికి మతిమరుపు కలిగిన కారణాన కృంగిన వాడై దేవుని చిత్తాన్ని ఎరుగక దేవుని సన్నిధికి దూరమైపోయి దేవునికి వేరైపోయాడండి. తల్లికి బిడ్డకు వేరైపోయినట్లుగా, చెట్టుకు చెట్టు తల్లి వేరుకు వేరైపోయినట్లుగా వేరైపోవుటను బట్టి అతడు ఈ విధమైన ప్రార్థన చేసి దేవుని యొక్క గుణాతిశయములకు అవమానాన్ని తీసుకుని వచ్చాను. 2వ కృంగుదల కలిగిన దైవజనుడైనటువంటి మోషే సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17వ వచనములో ఆయన దేవుణ్ణి అడిగాడటండి, నన్ను చంపివేయి, ఈయన బ్రతకటం అనవసరం, నన్ను చంపివేయమని. దేవుడు కోరుకొని ఎన్నుకొని తన ప్రజలు నడిపించటానికి ఒక మహా గొప్ప నాయకుడిగా పిలిస్తే మోషే చేసిన బుద్ధిహీనమైన ప్రార్థన ఇది. 2వ వ్యక్తిని మనం చూడగలమండి. యోబు అంటున్నాడండి. యోబు పుస్తకమందు 3వ అధ్యాయం 11వ వచనం, నేను పిండమునై ఉండగా రాలిపోయి ఉంటే నేను పుట్టకుండా ఉండిన ఎడల అది ఎంతో మేలు అని. 4వ వ్యక్తిగా మనం చూడగలం యోనా. దేవునికి ప్రార్థన చేశాడటండి, నన్ను చంపివేయమని. యోనా
3వ వచనం. పౌలును గురించి మనం ఎరుగుదాం. తనకున్నటువంటి యోగ్యతలు ఎరుగుదామండి. తన యొక్క మహిమ గల చేతి గుడ్డ రోగుల మీద పడగా రోగాలు బాగయ్యావి. అంతటి శక్తి కలిగినటువంటి పౌలుతో సహితం తాను చేసిన ప్రార్థన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనమందు, బ్రతుకుదుమని నమ్మిక లేక మా శక్తికి మించి మేము కృంగిపోయితిమి. ప్రభునందలి యూట్యూబ్ శ్రోతలారా, దేవునిచే ప్రేమింపబడుచున్న వారలారా, మన అనుదిన జీవితంలో ఈ రోజు వరకు వీరి వలె నీవు నేను కూడా ఎన్నిసార్లు ప్రార్థించి ఉన్నాం. కొత్త నిబంధనలో శిష్యులైన వారు దోణి ప్రయాణం చేస్తూ ఉండగా అమరమున తలవాల్చి నిద్రపోవచ్చున్న యేసయ్య వద్దకు వెళ్లి, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని వారు అడిగినట్లుగా మనము కూడా ఎన్నో సందర్భాలలో ఎన్నో రీతిలలో మన యొక్క బాధలు భరించలేక పలికింది వాస్తవం. ఇది నగ్న సత్యం. క్షమించమని ఇప్పుడే నీ చేతిలో ఫోన్ పెట్టుకొని యూట్యూబ్ వర్తమాని వినుచున్న సహోదరుడా, ప్రభువుని క్షమాపణ కోరగలవా? నీ ఎడలాయన ప్రత్యేకమైన దర్శనం, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ డివైన్ ప్లాన్ ఈచ్ వన్ ఆఫ్ యు ఆల్. మనందరి మీద ఆయన ఒక దైవీకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని మర్చిపోకుడి. దేవుని పరిశుద్ధ దివ్య గ్రంథమందు 42వ కీర్తన 11వ వచనం సెలవీయబడుచు ఉన్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీ దేవుని మర్చిపోయావా? ఏ రోజైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే నీ గుండెల్లో నుండి అగ్ని జ్వాలలు పైపైకి ఎగసి అది తేజోవంతమైన కాంతిని వెదజల్లి చీకటిని పారదోలి వేయునండి. పొయ్యి మండేటప్పుడు ఆ యొక్క మంటలు ఒక్కసారి మీరు పరిశీలించండి. ప్రాక్టికల్ గా ఆ కాలేటువంటి అగ్ని జ్వాలలు పైపైకి మండున గాని క్రిందకు మండవు కదండి. అలాగనని నీలో క్రీస్తు యేసు ఎడల కలిగి ఉన్న ఆ మహిమ గల ప్రశస్తమైన విశ్వాసము నీవు కృంగినటువంటి పరిస్థితులలో కొండలు పెకలించుకొని వచ్చేటువంటి వృక్షపు వేరు వలె విశ్వాసము పైకి వచ్చనండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 37-38 వచనాలు చదవగా అందు ఒక శ్రేష్టమైన మాట మనం చూడగలం. యూదులందరూ సున్నం కొట్టిన సమాధుల వలె యేసు వెనకాల వెళుతున్నారని సర్వ జగద్రక్షకుడైన పరమ తండ్రి ఎదుట సర్వమానవుల ఆత్మల అధిపతి ఆయన వెనక వెళ్ళుచు వారు మూలిగేదో తెలుసండి. 4 దినాలయ్యింది. దుర్వాసన కొట్టునే ఇప్పుడు ఎందుకు ఆ సమాధుల దొడ్డికి వెళ్ళేది? పల విధాలైనటువంటి అవిశ్వాసపు మాటల మధ్య ఒకని యొక్క హృదయములో మంట రగులుకున్నదండి. ఆ మండిన మంటల జ్వాలలు పైపైకి ఎగసి వెళ్ళుచు ఉండగా తాను పలికిన మాట, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతను బ్రతకకుండా చేయలేడా? ఆమేన్. నీ నా గుండెల్లో, నీ నా జీవితములో ఈ మాట మన యొక్క తుది శ్వాస విడిచే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఉజ్జీవింపచేయునుగాక. ఆయన అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఎన్నో ఘన మహిమ గల కార్యాలు చేసిన పరమ తండ్రి, ఈ కార్యాన్ని నా కుటుంబములో, నా జీవితములో, నా యొక్క ఇరువురి మధ్య, మా పిల్లల మధ్య ఆ ప్రభు చేయలేడా అని నీ విశ్వసించిన ఎడల నీ మనోనేత్రలు తెరవబడును. దేవుని యొక్క దివ్య స్వరూపాన్ని నీవు చూచి నీవు జీవింపడగలవు. నీ యొక్క సమాజపు వారందరినీ కూడా అగ్ని జ్వాలల చేత నీవు దహింపజేసి వారిని సువర్ణమయముగా మార్చివేయగలవు. ఆఖరువుగా
జూన్ నెల 28, 29, 30 అన్న వెంటనే ప్రతి వారికి ఒక కృంగుదల అండి. ఏమనగా 40 లేక 39 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినటువంటి వారి యొక్క మనసులో ఒక ఘోరమైన వేదన అములుకొని ఉండునండి. చేతి నిండా నెలకి 70,000, 75,000 రూపాయలు జీతాన్ని పుచ్చుకున్నానే, ఇంత జీతాన్ని పుచ్చుకొని కూడా అప్పులు చేసి పప్పులు తింటూ ఉన్నాను నేను. ఇప్పుడు నా యొక్క పెన్షన్ 15,000 కదా, నేను ఎలాగూ జీవించగలను అని ఆలోచించగా దాని ప్రతిఫలం ఏమనగా షుగర్ పెరిగిపోవునండి. ప్రియమైన స్నేహితుడా, దేవుని చే ప్రేమింపబడుచున్న వారలారా, బీపీ పెరిగిపోవును, ఆయుష్కాలం తగ్గిపోవును, మరణం తరిమివేయనండి. కృంగిపోకుడి. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనము దేవుని వాక్యం సెలవేయబడుచు ఉన్నది. ఇంతవరకు సహాయపడిన దేవుడు ఇక మీదటను ఆయన పిలుపు పొందుకునే వరకు నిన్ను పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, డే బై డే, దినం నిన్ను ఉజ్జీవింపజేసేటువంటి దేవుడు నీ వెన్నెముకను ఆంచుకొని ఉండి నీకు సహాయము చేయునుగాక. ఈ దేవుడు మరణం వరకు మనలను నడిపించేటువంటి వాడు. ఆఖరువుగా జూలై అనగా 7వ నెల, 7 అనే సంఖ్యకు పరిశుద్ధ గ్రంథం చెప్పబడుచున్న మాట ఏదనగా పరిపూర్ణత. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనములో యేసు పరిపూర్ణుడు గనుక మనమును పరిపూర్ణులమై ఉండాలని దేవుని సంకల్పమై ఉన్నది. 24వ సంవత్సరం 7వ నెలలో అడుగుపెట్టిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, ఈ నెలంతటిలో నిన్ను అసంపూర్ణతలో నుండి పరిపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మార్చి తన యొక్క ప్రియమైన కుమారునిగా, కుమార్తెగా ఈయన తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రములు. కృంగుదల మా జీవితాలలోనికి ఏర్పడినప్పుడు నీ పరిశుద్ధ గ్రంథమందలి లేఖన ప్రతులను మాలో వెలిగింప చెయ్యండి. కృంగిన మా స్థితిలో నుండి నీ వైపుగా చూచి లేవనెత్తటానికి నీ బలమును, శక్తిని దయచేయండి. జూలై నెలలో ఈ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను 30, 60, 100 దీవించుము తండ్రి. యేసు దివ్యనామములో ప్రార్థన చేయుచున్నాను ప్రభు. ఆమేన్. పరమ తండ్రియగు దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.